తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేవాలయాలకు నిలవైన భారతదేశంలో ఎక్కడో ఓ చోట ప్రాచీన ఆలయాలు తవ్వకాల్లో బయటపడడం తరచూ మనం చూస్తూనే ఉంటాం. ప్రకృతి విపత్తుల్లో కొన్ని, విదేశీయుల దండయాత్రల్లో కొన్ని అద్భుత దేవాలయాలు ధ్వంసమవడం, భూస్థాపితం కావడం జరిగింది. అలా కనుమరుగైన ఆలయాల ఆనవాళ్లు తరచూ వెలుగు చూస్తూ ఉండగా అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడడం ఇప్పుడు వైరల్గా మారింది. నంద్యాల జిల్లా బనగానపల్లె పేరుసోమల గ్రామానికి చెందిన ఎర్రమల అనే వ్యక్తి కొత్తింటి నిర్మాణ పనులు చేపట్టాడు. అందులో భాగంగా పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటికి పునాదులు తీయిస్తున్నాడు. ఈ క్రమంలో వారికి ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. వారు తవ్వుతూ ఉండగా కింద సొరంగంలా కనిపించింది. దాన్ని మరింత లోతుగా తవ్వగా అక్కడ పురాతన శివలింగం దర్శనం ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నేను కాశీపురం గ్రామం నుంచి వచ్చి పేటసాల్లో తెలుగు ఎర్రమల్ల ఇల్లు కొన్నా. సుమారు ఒక 15 ఏళ్ళ కిందట కొన్నాక దానికి పాత శిథిలం అయిపోయింటే గుంత తీర్చంటే దాని కింద శివాలయం ఉన్నది. ఆ శివాలయం గుండా మేము ఇల్లు ఖాళీ చేసినాము. ఆ దేవాలయానికే మేము గవర్నమెంట్కు ఆ ఇల్లు కూడా అప్పచెప్పాలని ఉన్నాము. మరోపక్క ఈ పురాతన శివాలయం రాజుల కాలం నాటిదని, ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాళ్లు లేకుండా చేసినట్లు స్థానికులు చెప్పుకొస్తున్నారు. బ్రహ్మసూత్రంతో కూడిన ఈ శివలింగం దర్శనం ఇవ్వడంతో స్థానిక ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున శివయ్యను దర్శించుకునేందుకు తరలివచ్చి పూజలు చేయటం మొదలుపెట్టారు. తెలుగు సంవత్సర ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.